అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు జరుపుకుంటున్నాం. దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు వినాయకుడు మన ముక్కోటి దేవతల్లో ఒక దైవం. అతన్ని తొలి పూజలు అందుకునే దేవుడిగా మనం భావిస్తాం. మనకున్న పండగల పరంపరలో వినాయక చవితి తొలి పండగగా వస్తుంది. దీన్ని అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ప్రతి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చిన్నపిల్లలు కూడా వారి శక్తి అనుసారంగా వాళ్ళు చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేసి ఎంతో భక్తితో వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తారు. అలాగే ప్రతి కాలనీలోని లేదా ఒక కూడలిలోని లేదా అపార్ట్మెంట్స్లోని వినాయక చవితి చేసుకోవడం, ఆ సందర్భంగా అందరూ కలిసిమెలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం అన్నీ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. మనకందరికీ తెలిసిన విషయం ఇది. అయితే నేను చూసిన కొన్ని విగ్రహాలు కానీ లేదా నేను చదివి తెలుసుకున్న కొన్ని విగ్రహాల గురించి కానీ కొన్ని సందర్భాల్లో నాకు కొంచెం బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వినాయకుడు అనేది ఒక దైవ రూపం. అలాంటి వినాయకుడిని ఒక మనిషి ఆకారంలో ఆ మూర్తిని తయారు చేయడం, ముఖ్యంగా సినిమాల్లో కొన్ని పాత్రలలాగా తయారు చేయడం, ఆ పాత్ర కూడా అంత ఉదాత్తమైన పాత్ర ఏమీ కాదు. అలాంటి పాత్రలు అంటే కా కావడానికి హీరోవే కావచ్చు ఆ సినిమా పాత్రలు. కానీ వాళ్ళు సంఘ నియమాలకు వ్యతిరేకమైన పనులు చేయడం, ఇలాంటి కొన్ని పాత్రలలాగా ఆ మూర్తిని తయారు చేయడం. అలాగే క్రికెట్ అంటే మన భారతదేశంలో ఎంత క్రేజ్ ఉంది, ఎంత పాపులర్ గేమ్ అన్నది మనందరికీ తెలుసు. కానీ ఒక క్రికెట్ ప్లేయర్ లాగా, అలాగే ఒక వ్యక్తిగా వివేకానందుడు చాలా గొప్పవాడు. అతను ప్రపంచానికి చాలా మంచి సందేశాన్ని ఇచ్చాడు. కానీ అతను మనిషే. అలాంటి మనిషి రూపంలో వినాయకుడిని తయారు చేయడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక కొత్తదనాన్ని ఎక్కడా లేని దాన్ని మనం చేసాము అని చూపించుకోవడానికి కాదు కదా ఈ మనం చేసే ఈ పూజా కార్యక్రమాలు. భగవంతుడిని కొలవడం, పూజించుకోవడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఆ సందర్భంగా అందరూ కలవడం, మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం, మంచి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకోవడం, ఇవి కదా ముఖ్యమైన విషయాలు. అంతేగాని ఒక మామూలు మనిషి రూపంలో భగవంతుడిని మనం ఊహించుకోలేము. మనుషులు కావాలి అంటే దైవ రూపాన్ని ఎప్పుడైనా సరే ధరించవచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కొన్ని వెనకాతల వాహనాల్లోని కొంతమంది వ్యక్తులు రాముడు, లక్ష్మణుడు, తర్వాత శివుడు, పార్వతి ఇలా అలా మేకప్ వేసుకొని వెళ్తూ ఉండడం మనం చూస్తాం. అది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా కావాలనుకుంటే దైవ రూపాన్ని ధరించవచ్చు. కానీ భగవంతుడిని ఒక సామాన్య మానవుడిగా చూపించడం అనేది అంత ఆమోదయోగ్యంగా అనిపించదు. కానీ ఈ వినాయక చవితి పండుగ ఒకళ్ళని మించి ఒకళ్ళు మేము ఇంకా బాగా చేశాము అన్న ఈ పోటీతత్వంలో కొన్ని వెర్రితలలు వేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. చక్కటి కార్యక్రమాలు చేసి అందరినీ కూడా ఆ వారం రోజుల్లో ఒక 8 9 రోజులు లేదా 5 రోజులు మన శక్తి అనుసారంగా ఆ భగవంతుడిని కొలుచుకోవడం, అందరినీ ఏకం చేయడం, అందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేయడం, చక్కటి ప్రసాదాలు స్వీకరించడం, ఇవన్నీ కూడా జరగడం అనేది చాలా మంచి విషయం. అసలు పండగలు జరుపుకునేదే అందుకు. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ వినాయక చవితి ఈ 9 రోజులు జరిపేటప్పుడు పగలంతా కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా ఇబ్బంది కలిగించే పాటలు, అవి కూడా కొన్ని అసభ్యమైన పాటలు అలాంటివి వినిపించడం, అది కాకుండా చక్కటి భక్తి పాటలు తోటి పగలంతా గడిపి సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు లేదా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, లలితా సహస్ర పారాయణం, విష్ణు సహస్ర పారాయణం, ఇలాంటి కార్యక్రమాలు పెడితే అది చాలా శోభనిస్తుంది ఆ కార్యక్రమం అనేది అక్కడ ఉన్న ఆ పూజకి. అలాగే ఈ 9 రోజులో ఎన్ని రోజులో మన శక్తిని బట్టి మనం పెట్టుకున్న తర్వాత ఆ వినాయకుడిని నిమజ్జనం చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇప్పుడు
కొంతమంది ఏమంటే ఎక్కడ వినాయకుడు ఉంటే అక్కడే అతన్ని డిజాల్వ్ చేసేలాంటి పద్ధతులు కూడా అనుసరిస్తున్నారు. అవి కూడా మంచిదే. వాటిలో కొంతమంది విత్తనాలతోటి ఉన్న వినాయకుడిని కూడా పెట్టి ఆ తర్వాత ఆ మట్టిలో నుంచి చక్కటి మొక్కలు వచ్చేలాగా చేస్తున్నారు. అయితే మరికొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ వినాయక నిమజ్జనం కూడా అందరికీ ఇబ్బంది కలిగించే విధంగా జరుగుతున్నది. ఎందుకంటే సాయంత్రం ఎప్పుడో మొదలైన ఊరేగింపు అర్ధరాత్రి వరకు నాట్యాలు, అశ్లీలమైన, అసభ్యమైన నాట్యాలు, పాటలతోటి చాలా పెద్ద సౌండ్‌తో డీజే పెడితే మొత్తం భూమి అంతా అదిరిపోతూ అంత సౌండ్ పెట్టడం. ఇవన్నీ కూడా ట్రాఫిక్‌కి ఇబ్బంది, అక్కడ ఉండే మనుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉంటారు. గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అంత శబ్దాన్ని భరించడం అనేది వాళ్ళకి చాలా కష్టమైన విషయం. కాబట్టి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనం చేసే కార్యక్రమం ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయడం అనేది చాలా అవసరం. తర్వాత ఏంటంటే అర్ధరాత్రి వరకు ఊరేగింపులో ఎక్కడ పడితే అక్కడ బాణాసంచా కాలుస్తూ ఉంటారు. ఆ శబ్దాలు భరించడం ఒక్కొక్కసారి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇవన్నిటినీ కూడా కోరుకోలేదు భగవంతుడు. భగవంతుడు మన భక్తిని కోరుకున్నాడు, మన శ్రద్ధను కోరుకున్నాడు. వీటిని మనం పాటిస్తూ ఆ పండగ జరుపుకోవడం అనేది చాలా ఆమోదయోగ్యమైంది. అంతేకాని ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ చేసే కార్యక్రమాలు కాదు. అలాగే ఈ పండగ సందర్భంగా వినాయక పందిళ్ళ దగ్గర ప్రతి చోట కూడా చక్కటి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అవి మాత్రం నిజంగా ఎంతో మెచ్చుకోదగినవండి. ఆ రోజు చాలామంది చాలా తృప్తిగా భోజనం చేస్తారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం అందులో పాల్గొన్న ఆ ప్రసాదం తిన్నా కూడా మనకి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి భగవంతుడు కోరుకున్న భక్తిని మనం అతనికి అందిద్దాం. ఆ భక్తితోటి మనం స్వామిని కొలుచుకుందాం. అంతేకాని అట్టహాసాలకి, ఆర్భాటాలకి, వాళ్ళకన్నా మేము బాగా చేశాము అనే పోటీతత్వానికి తావివ్వకుండా చక్కగా కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని ఆనందించే విధంగా ఈ కార్యక్రమాలు నడిపించుకుందామండి. ఉంటాను.